మోహన్ బాబు గారి సినిమాకి సంబంధించి అక్కడ ఎందుకు మీ ఇద్దరి మధ్య మీరు అంత రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది? దేనికైనా రెడీ సినిమాకి సంబంధించి గొడవలు అయినాయి కదా, ఏదో వాళ్ళ బ్రాహ్మణులు ఏదో కొట్టారని ఇవన్నీ యూట్యూబ్లో చూసి, ఒక బ్రాహ్మణుడు చండీ హోమం చెయ్యాలి అని వచ్చి అడుగుతాడనమాట బ్రాహ్మణుల దగ్గరికి. వాళ్ళేమో క్రికెట్ ఆడుతుంటారు బ్రాహ్మణులు, మీరు వచ్చి చండీ హోమం చేయాలయా పలానా వాళ్ళ ఇంట్లో అని. అంటే మేము రాము, మాకు వేరే పని ఉంది అని వీడు అంటాడు. అంటే పక్కన ఉన్నవాడు అంటాడు, అట్టగే అంటారయ్యా, సంభావన ఎక్కువ పడేస్తే వాళ్ళే తోకాడిస్తూ వస్తారు. ఆ మాట వినంగానే నాకు కోపం వచ్చింది. తోకాడిస్తూ రావడం ఏంటండి, వాడేమో వేద పండితుడు, ఎవరిని చూసినా సరే అచ్చం మాయంలా ఉన్నారంట మొదలెడుతుంది. అది అందరితో డ్యాన్సులు చేస్తూ ఉంటుంది ఆ స్త్రీ. ఇదంతా చూస్తే చాలా అస్తవ్యస్తంగా పద్ధతి పాడు లేకుండా అనిపించింది నాకు. ఓకే, ఈ దౌర్భాగ్యం మనం తట్టుకోలేకపోయాం. ఇది తప్పు కూడా. దీన్ని ఆ వృత్తిలో ఉన్న వాళ్ళే దానికి అభ్యంతరం చెప్పారు. అందుకని నేను వెళ్ళి చూసా ఏమిటి అసలు ఏముంది ఈ సినిమాలో అని. చూస్తే యథార్థంగా వాళ్ళు బాధపడటంలో ఏమాత్రం తప్పు లేదు. నాకు కూడా ఆ బాధ కలిగింది. హెచ్ఎం టీవీలో చర్చ జరుగుతున్నప్పుడు నన్ను అడిగితే నేను వస్తానని చెప్పా. నేను వెళ్ళి మాట్లాడాను. ఆ మాట్లాడినప్పుడు వాళ్ళు నా మీద వాళ్ళు బాగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నా తలకాయ వాళ్ళు కొడతాం అది ఇది అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడి ఇవి చేశారు.